మూక పంచశతి కావ్యం నుంచి పాదారవింద శతకంలో 53వ శ్లోకం ఈ రోజున మనం చదువుకుందాం. సరోజం నిందంతి నఖ కిరణ కర్పూర శిశిరా నిషిక్త మారేః ముకుట శశిరేఖా హిమజలైః స్ఫురంతి కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే తవా ధత్తే మైత్రీం పథిక సుదృశా పాదయుగళీ. ఈ శ్లోకంలో అమ్మవారిని ఒక నాయికగా, ఒక విరహిణిగా చూస్తున్నారు. ఒక కావ్యము, ఒక స్తోత్రము, ఏదైనా సరే, ఒక రచన, ఒక గ్రంథం, ఒక కావ్య శైలి, కావ్య స్థితికి ఎదగాలి అంటే దానిలో నవరసాలు ఒలకాలి, పండాలి. కాబట్టి నవరసములు కూడా ఇందులో శృంగార రసం కూడా కనపడాలి. అమ్మవారి ఆ నాయక లక్షణాలన్నీ చూపించాలి. కాబట్టి అందులో ఈ పద్యంలో అమ్మవారిని ఒక విరహిణిగా భావన చేస్తున్నారు. విరహిణి అంటే ఏమిటి? నాయకుడి నుంచి దూరం, నాయకుడు నాయిక నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ నాయిక విరహిణిగా ఉంటుంది. అది ఒక పోలిక చెప్తున్నారు. ఇందులో ప్రతిపదార్థం తెలుసుకుంటే, కామాక్షి, ఓ కామాక్షిదేవి సరోజం కమలమును నిందంతి నిందించుచున్న. ఇక్కడ నిందించుచున్న అంటే నింద చేస్తూ, అంటే ఏదో నాకన్నా నువ్వు తక్కువ అని చెప్పే విధానం అన్నమాట. కొంచెం గేలి చేస్తూ అటువంటి. నఖ కిరణ కర్పూర శిశిర, గోళ్ల కాంతి అనడి కర్పూరముచే శిశిర చల్లనైన మారారేహే, శివుని యొక్క, మారారి అంటే మన్మధుడి యొక్క శత్రువులు. ఎవరు? శివుడు. ఆ శివుని యొక్క ముకుట శశిరేఖా హిమజలై, కిరీటమందలి చంద్రరేఖ యొక్క మంచు నీళ్ల చేత నిషిక్త స్నానమాడిన స్ఫుట రుచిమయే స్పష్ట కాంతిమయమైన, రుచి అంటే కాంతి, స్పష్ట అంటే స్ఫుట అంటే స్పష్ట, మయే అంటే ఆ కాంతిమయమైన, పల్లవ చెయ్యే చిగుళ్ళ గుంపును, పల్లవములు అంటే చిగుళ్ళు, చెయ్య అంటే గుంపు, పల్లవ చెయ్యే చిగుళ్ళ గుంపునందు స్ఫురంతి ప్రకాశించుచున్న తవ నీ యొక్క పాదయుగళి పాదముల జంట పథిక సుదృశ, అంటే ఇక్కడ విరహ కాంతితో అన్నారు, కానీ పథిక అంటే ఒక మార్గంలో వెళ్ళిపోతున్నవాడు పథికుడు. అంటే ఇంట్లో లేడు, బయటికి వెళ్ళిపోయిన పర్సన్ హూ హ్యాస్ గాన్ అవుట్ అని అనమాట. పథిక సుదృశ అంటే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఆ ఇంటికి సంబంధించిన ఆ నాయకుడు ఇంటి నుంచి లేడు, ఇంట్లో లేడు, అదనమాట. పథిక సుదృశ అంటే విరహ కాంతితో అని ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ని బట్టి అలా మీనింగ్ ఇచ్చారు. మైత్రీ స్నేహమును ఆధత్తే చేయుచున్నది. ఒక విరహిణి, ఆ విరహిణికి చాలా భావాలు వస్తూ ఉంటాయన్నమాట. ఎవరిని ఒక జంటగా చూసినా, ఎవరైనా ఎవరితో ప్రేమగా ఉన్నా వాళ్ళకి ఒక బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి ఒక బాధ ఏ పువ్వును చూసినా, వస్తువును చూసినా ఆ విరహిణి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ఆ భావాన్ని ఆవిడ సరోజంతోటి భావన చేస్తోంది. సరోజం, ఈ విరహిణులు మామూలుగా ఏం చేస్తారట? సరోజాన్ని అంటే ఒక తామర పువ్వు మీద వాలిన తుమ్మెదలని చూసి, అరే! ఈ పువ్వుకి ఆ తుమ్మెద వచ్చింది, నాకు నా ప్రియుడు రాలేదు అని ఒక భావం వస్తుందిట. ఆ విరహంతో బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఆ విరహ బాధ, తాపాన్ని పోగొట్టడానికి ఏం చేస్తుందిట? ఒంటి నిండా వేడి, తాపం కదా లోపల నుంచి బాధ.
పైనుంచి పూతలు కర్పూరం పూతలు పూసుకుంటుందిట. కర్పూరం ఒంటి నిండా పూసుకుని, ఆ కర్పూరపు పూత మీద స్నానం చేస్తుందిట. అంటే ఒకలాంటి ఆ కర్పూరం మీద నీళ్లు పడితే లోపల నుంచి ఒక చల్లటి ఒక మెంథాలు మీరెప్పుడైనా మీకు అమృతాంజనం లాంటివి రాసుకొని దాని మీద నీళ్ళు పోస్తే ఒకలాంటి ఒక చల్లగా ఒకలాంటి భావం వస్తుంది. అటువంటి భావం అన్నమాట. కర్పూర పూతల మీద నీళ్లు పడితే స్నానం చేస్తే చాలా చల్లటి భావం వస్తుంది. అటువంటి ఒక అటువంటి పని చేస్తూ ఉంటుందిట విరహిణి నాయిక. తర్వాత ఆ విరహ బాధతో ఆకుల మీద పడుకుంటది. తామర ఆకులు మన అరిటి ఆకుల మీద, తామర ఆకుల మీద, వాటిల మీద ఆకులు చల్లగా ఉంటాయి కదా! అందుకని అటువంటి ఆకుల మీద పడుకుంటారు. వాళ్ళు పరుపుల మీద పడుకోలేరు. అవన్నీ గుచ్చుకుంటున్నట్టుగా భావం వస్తుందనమాట. ఇవన్నీ ఒక విరహిణికి ఉండే ఒక లక్షణాలు. కా కా కావ్య నాయికలని వర్ణన చేస్తూ ఉంటారు. అటువంటి వర్ణన. అటువంటి ఆ భావము ఒక విరహిణిగా ఆ పాదముల జంటలో చూస్తున్నారాయన. ఇవన్నీ చిగుళ్ళ మీద పల్లవ చెయ్యే నరక చిగుళ్ళ గుంపు. ఆకుల మీద పడుకోవడం అంటే చిగుళ్ళ గుంపు మీద పడుకోవడం. అటువంటి మెత్తగా ఉంటాయి కదా ఆ చిగుళ్ళు. అవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఈ పాదాల జంటకి ఎలా అట్రిబ్యూట్ చేస్తున్నారో చూద్దాం. సరోజం నిందంతి కమలాన్ని నిందించుచున్నా అంటే తక్కువ చేస్తున్నా. ఆ భావం ఎప్పుడూ ఉంది కదా సరోజాలకి, పాదాలకి. అమ్మ పాద సరోజములు అంటే పాద సరోజాలకు ఉన్న కాంతులు కమలాలకి లేవు. ఎందుకు? అంటే కమలాలు సాయంత్రం పూట ముడుచుకుపోతాయి. ఈ పాద సరోజాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. వాటికి పగలు, రాత్రి తేడా లేదు. ఆహ్, ఏ కాలములో యందు సర్వకాల సర్వావస్థల యందు కూడా అటువంటి గొప్ప కాంతి కలిగి ఉంటాయి అమ్మవారి పాద కమలాలు. కాబట్టి ఆ పాద కమలాలతో ఈ కమలాలకి పోలిక లేదు. తర్వాత ఒక విరహిణి ఒంటికి కర్పూరం పూతలు పూసుకుంటుంది అని చెప్పుకున్నా. ఆ కర్పూరపు పూతలేమిటిట ఈ పాదములకి నఖ కిరణ కర్పూర శిశిర. ఆ నఖ కిరణాల గోళ్ళ నుంచి వస్తున్న తెల్లటి కాంతులు కర్పూర కాంతుల్లాగా ఉన్నాయని ఈ ముందర శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాం. అటువంటి తెల్లటి కర్పూరపు పూతలు ఆ పాదాల నిండా పూసినట్టు ఉన్నట్టు అమ్మవారి పాదములు ఎరుపు కదా! ఆ ఎర్రటి పాదముల మీద ఒక తెల్లటి కర్పూర పూతలు పూసినట్టుగా ఆ తెల్లటి కాంతులు, గోళ్ళ కాంతులు క క అవి తర్వాత శిశిర చల్లనైన ఆ కర్పూరాల పూతలతోటి చల్లని భావం ఉన్నాయట ఆ పాదాలకి. తర్వాత మారారే ముకుట శశిరేఖ హిమజలైః. ఆ శివుడు ఆవిడ పాదముల యందు తల వంచి నమస్కరిస్తున్నప్పుడు, ఆ పైన ఉన్న శశిరేఖ నుండి ఆ మంచు బిందువులు పడుతున్నాయట. ఆ చంద్రుని నుంచి వస్తున్న చంద్రుడు అమృతత్వాన్ని ఇస్తాడు కదా! అమృతాన్ని కురిపిస్తాడు. అంటే అది ఆ అమృతం బిందువులు అమ్మవారి పాదాల మీద పడుతున్నాయి. ఇక్కడ గంగా నది అనలే. గంగా, గంగా జలంతో అభిషేకం చేస్తున్నారని సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో శంకరాచార్యుల వారు చెప్పారు. ఆయన తల వంచినప్పుడు అమ్మవారి పాదముల మీద ఆయన తలలో ఉన్న గంగ అమ్మవారి పాదాలకు అభిషేకం చేసింది అని. ఇక్కడ అమ్మవారి అయ్యవారి తలలో ఉన్న శశిరేఖ నుంచి వస్తున్న ఆ హిమజలము ఆ అమ్మవారి పాదముల పడుతోంది అని చెప్తున్నారు. నిషిక్త అంటే స్నానం వాడిన వాటితో స్నానం చేసింది ఆవిడ. కాబట్టి ఆ పాదాల కాంతిని తర్వాత స్ఫుటరుచిమయే పల్లవ చేయే. ఆ బాగా కాంతులున్న ఎర్రటి పాదాలని చెప్పుకున్నాం కదా! ఆ పాదాల నుంచి వస్తున్న ఎర్రటి కాంతులు చిగుళ్ళని తలదన్నుతున్నాయని ఆ మాట కూడా మనం చెప్పుకున్నాం. ఆ భావం కూడా ముందర శ్లోకాల్లో చెప్పారు. కాబట్టి అవి చిగుళ్ళ కాంతులు. ఆ చిగుళ్ళ కాంతులు కూడా అంతా పరుచుకుని ఉన్నాయి. ఇప్పుడు మనకి అమ్మవారి పాదాల నుంచి వస్తున్న ఎర్రటి చిగుళ్ళ కాంతులు ఆ కిందంతా ఉన్నాయి. ఆ పైనుంచి గోళ్ళ కాంతులు తెల్లగా కర్పూరపు పూతల్లాగా అమ్మవారి పాదాలకి పట్టుకుని ఉన్నాయి. సహజంగానే అమ్మవారి పాదములు సరోజములు అంటే సరోజల్లా అంటే అటువంటి గులాబీ రంగు కలిగి ఉన్నాయి. ఈ 3 మనకి భావంలోకి ఇప్పుడొచ్చేసాయి చూడండి. ఆ తెల్లటి మంచు బిందువులు, కర్పూరపు కాంతి,
తర్వాత ఎర్రటి చిగుళ్ళు, చిగుళ్ళ కాంతి, పాదాల సరోజపు కాంతులు. ఇవన్నీ మనకి ఆ వర్ణన ఒక విరహిణిగా చెప్తూ, ఈ వర్ణనలో అమ్మవారి పాదాల నుంచి వస్తున్న రకరకాల ఆ కాంతులనన్నిటిని గూడా ఎంత బాగా వర్ణన చేస్తున్నారంటే కంటికి మనకి ఒక భావనలోకి ఈ భావనని మనం దృగ్గోచరం అంటే మన మనసులోకి కంట్లో కళ్ళు మూసుకుంటే కంట్లో అది మనకి కనబడే విధంగా ఒక వర్ణన చేస్తున్నారు. అటువంటి ఇవన్నీ ఒక విరహిణికి ఇటువంటి శైత్యోపచారాలు ఆమె చుట్టూ ఉండే చెలికత్తెలు. ఆవిడ ఒక రాణి అయితే ఆవిడకుండే చెలికత్తెలు, దాసీలు అవన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి అవన్నీ ఒక కావ్యంలో ఓ నాయికని వర్ణిస్తూ ఇవన్నీ ఒక కవి ఒక మంచి రసాన్ని పండించగలిగిన ఒక కవి రాయగలిగిన గొప్ప చూడగలిగిన గొప్ప అంశాలు. మీరు గమనిస్తే అన్నమాచార్య కీర్తనల్లో కూడా ఇటువంటి శృంగారపూరితమైన కీర్తనలు ఉంటాయి. అమ్మవారిని నాయికగా భావిస్తూ, ఆ అమ్మవారి కూడా విరహంతో ఉన్న కొన్ని ఆ కీర్తనలు అన్నమాచార్యులు రాశారు. అలా అవి వాళ్ళ కావ్యాలలో అన్ని రసాలు వాళ్ళు పండిస్తారు. అటువంటి అది సాధారణం అన్నమాట. ఒక కావ్యం చాలా గొప్ప కావ్యం అయితే ఇవన్నీ సాధారణమైన విషయాలు. అటువంటి ఆహ్, ఆ విరహ నాయికకి ఉండే లక్షణాలన్నిటిని కూడా ఈ పాదాలలో మూక కవి అవి చూడగలుగుతున్నారు. ఆయన భావన చేయగలుగుతున్నారు. అటువంటి ఆ గొప్ప విరహిణి లక్షణాలన్నిటిని కూడా నాకు ఆ పాదముల యందు కనపడుతున్నాయమ్మా అని చెప్తూ, ఆ శివుడు నమస్కరించినప్పుడు ఆయన చంద్రరేఖ నుంచి అమ్మవారి పాదముల యందు ఆ హిమజలాలు పడుతున్నాయి. అంటే ఈ విరహిణికి ఆయన వచ్చారు అనేది పరాకాష్ట. ఆవిడ ఎవరి కోసం వేచి చూస్తోందో ఆ ఆ విరహిణికి తన ప్రియ సమాగమమే కదా విరహిణికి కోరుకునేది. ఆ సమయంలో చివరికి ఆయన తల మించి వచ్చిన హిమజలం తడిసి ఆవిడ చల్లపడింది అనేది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పరాకాష్ఠగా ఆ నాయకుడు, నాయిక నాయకుడిని కలుసుకుంది అనే భావాన్ని కూడా అక్కడ చూపిస్తున్నారు. తర్వాత శివుడు కూడా అమ్మవారి పాదముల యందు అటువంటి అనురక్తి కలిగి ఉన్నాడు. ఆయన కూడా ఆవిడ పాదముల యందు నమస్కరిస్తున్నాడు. అంటే శక్తికి అందరూ సమానమే. అందరికీ కావాలి శక్తి. శివుడు కూడా శక్తి లేకపోతే ఏమీ చెయ్యలేడు అనే మాట శివ సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోనే చెప్పారు. శివ శక్త్యా యుక్తో యది భవతి అనే శ్లోకంలో మనకి మొదలు చెప్పినట్టు, అలాగా శివుడికి కూడా ఆ శక్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కావాలి. అటువంటి ఆ అనుగ్రహానికి ఆయన కూడా కాచుకుని ఉంటాడు. అటువంటి అమ్మవారి పాదముల యందు ఆయన కూడా తల వంచి నమస్కరిస్తున్నాడు. ఆయన నమస్కరించినప్పుడు ఆయన శివుని తల యందు ఉన్న చంద్రరేఖ నుండి ఆ హిమ బిందువులు జారి అమ్మవారి పాదముల యందు పడి, ఆ పాదములు ఇంకా చల్లనితనాన్ని పొందుతున్నాయి అనే ఒక భావాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్పారు. ఇందులో మనం అన్ని మాటలు కలుపుకుంటూ ఉంటే కొత్త మీలో మీకొక భావం వస్తుంటే సరోజం నిందంతి ఈ మాటలన్నీ ఈ సరోజాన్ని ఒక సాధకుడు తనలో కుండలిని శక్తి పైకి ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే ఈ కుండలిని శక్తి విరహ నాయికగానే అంటే ఆ శివుడు ఆహ్, 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 ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రార కమలంలో ఉన్న ఆ శివుణ్ణి కలవడానికి విరహనాయికగా ఈ కుండలిని శక్తి సరోజాలని దాటుకుంటూ అంటే షట్కమలాలని దాటుకుంటూ పైకి వెళ్తున్నప్పుడు ఈ జరిగే ఒక ఆ మార్పులన్నిటినీ కూడా ఒక విరహ నాయికగా వర్ణన చేస్తున్నారని కూడా మనం భావన చేసుకోవచ్చు. ఆవిడ
ఆ కుండలిని శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు సరోజం నిందంతి ఆ సరోజాలని గేలి చేస్తూ వాటిల్ని ఆ ఒక్కొక్క చక్రం దగ్గర ఆధారకమలం, తర్వాత స్వాధిష్టానం, తర్వాత మణిపూరం. ఒక్కొక్క చక్రం ఆ చక్రాన్ని దాటుతున్నప్పుడు జరిగే కొన్ని ఆ చక్రాల్లో ఉండే మలినాలు, అంటే ఒక సాధకుడిలో ప్రతి చక్రంలోనూ ఉండే కొన్ని కొన్ని మలినాలు ఉన్నాయి కదా, బ్లాక్స్. ఇవన్నీ మనకి పురోగతికి అడ్డం. మనం ఎదగాలి అంటే ఈ చక్రాల్లో ఉండే ఎన్నో రకాల భావాలు, కొన్ని కర్మలు, అవన్నీ ఒక్కొక్క చక్రం దగ్గర ఆపి ప్రయాణం సాగనివ్వవు. అదక్కడికి ఆ చక్రము ప్యూరిఫికేషన్ అయితే గాని ఆ పైకి ఎదగడానికి అవకాశం లేదు. అటువంటి ఒక్కొక్క చక్రము ఆ సరోజాన్ని ఆ కుండలిని శక్తి క్లియర్ చేస్తూ, క్లీన్ చేస్తూ పైకి వెళ్తోంది. ఆ వెళ్తున్నప్పుడు ఆవిడ ఆ శక్తికి కూడా ఎన్ని రకాల ఇబ్బందులో, అంటే ఒక సాధకుడిని ఒక ఉన్నత స్థాయికి ఎదిగేలాగా చెయ్యాలంటే ఆ కుండలిని శక్తికి కూడా చాలా కష్టమే. మంటలు, తాపం ఉంటుంది. ఎన్ని రకాల కష్టాలు పెట్టినామో మనకు తెలీదు. కాబట్టి ఇటువంటి ఈ బాధలనన్నిటిని కూడా ఆ శక్తి కూడా అధిగమిస్తోంది. ఇలాగ మనం భావన చేస్తే ఇంకా కృతజ్ఞత వస్తుంది మనకి. ఎంత కష్టపెడుతున్నాము, ఎంత ఎన్ని రకాల తెలుసో తెలియకో ఎన్ని కర్మలో, ఎంత జటిలమైన అజ్ఞానమో, ఎంత అజ్ఞానంలో ఉన్నామో, అజ్ఞానంలో చేసిన కర్మలు కొన్ని జ్ఞానంతో కూడా చేస్తాం. కొన్ని తప్పనిసరిగా ఏదో చేసేస్తూ ఉంటాం. అటువంటివి కొన్ని కర్మలు నిజంగా ఆహ్, ఎప్పుడైనా ఒకసారి కొన్ని కొన్ని కథల్లో వింటే, ఒక గురువు శిష్యుణ్ణి రక్షించడం కోసం ఆ బాధని ఆ గురువు తీసుకుంటాడు. మీరు సాయిబాబా చరిత్రలో చదివితే కూడా ఆహ్, 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 సాధకుడు ఎవరైతే విషం తీసుకున్నాడో వాడి ఆ శరీరంలో ఉన్న ఆ మంట అంతా ఆయన మీద కనబడుతుంది. అలాగా నాకు తెలిసి కందుకూరి శివానందమూర్తి గారు గురువుగారని ఆయన ఒకసారి ఆయన పక్కన ఉన్న ఒక సాధకుడు, ఆయన శిష్యుడు ఆయన అనుభవాల్లో చెప్పారు. ఒక ముసలి ఒక అవ్వ బీహార్‌లో ఆవిడ చాలా సాధన స్థితిలో, చాలా ఉన్నత స్థితిలో ఉన్న ఆవిడ, ఇంకా చివరి ఈ జన్మ ఆవిడకి ఆఖరు. చాలా ఆయుర్దాయం. ఇంకా అయిపోవచ్చింది, చివరకొచ్చింది. ఆవిడకి శరీరం సహకరించడం లేదు. కొన్ని కర్మలు వదిలించుకోవాలి. ఆఖరికి ఆవిడకి ఒక మనవడు సహాయంగా ఉన్నాడు. అటువంటి స్థితిలో ఆ మనవడు ఇంకా కొన్ని రోజులు చేస్తే ఆవిడ శరీరం కడతేరిపోతుంది. అటువంటి స్థితిలో బావి దగ్గరికెళ్ళినప్పుడు, బావి దగ్గర ఒక పాము కాటు వేసింది ఆ మనవడిని. ఆ మనవడు గనక లేకపోతే ఆ జీవికి ఇంకా ఈ జన్మలో చేయగలిగిన ఈ స్థాయి నుంచి ఆవిడ ఎదగలేదు. మళ్ళా మొదటికొచ్చేస్తుంది. ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆ జీవి పట్ల, ఆ సాధకురాలి పట్ల, ఆయన వెంటనే ఆ విషాన్ని ఆయన తీసేసుకున్నారట. వెంటనే ఆయన శరీరం నల్లగా అయిపోయిందిట. చూస్తూ చూస్తుండగా ఇలా నల్లగా మారిపోయారేమిటి ఈయన అని గాబరా పడిపోతే, "పర్వాలేదు, పర్వాలేదు. అంతా బావుంటుందని" ఆయన చెప్పారట. ఇది నిజంగా పక్కన చూస్తున్న ఆయన శిష్యుడు చెప్పిన స్వానుభవం అది. అలాగా ఈ రోజుల్లో కూడా అటువంటి సాధనలో ఉన్న గొప్ప భక్తులకి సహాయం చేసే గురువులున్నారు. ఇంకా అమ్మవారంటే ఆవిడ పరాకాష్ట కదా! అటువంటి శక్తి ఆవిడ. తల్లి కదా! అటువంటి ఒక భావన చేసే ఎన్నో కర్మలు మనని ఎంతో దయతో, కరుణతో అనుగ్రహిస్తున్న గురువులు, ఆ పైన ఉన్న శుద్ధ చైతన్యము, వాళ్ళు ఎంతో అనుగ్రహిస్తే ఈ కర్మల నుంచి మనకి ముక్తి. కాబట్టి ఇవన్నీ మనం అనుకుంటాం అది మనకి తాపంగా ఉంది. మనం కష్టపడుతున్నాం. అయ్యో! అప్పుడో ఎప్పుడో చేసుకున్నాం. దాని యొక్క బాధ అనుభవిస్తున్నాము. దానివల్ల చాలా దుఃఖంగా ఉంది అని. ఈ దుఃఖము మనం చేసి మనం అనుభవించవలసింది. కానీ మనల్ని రక్షిస్తున్న వాళ్ళకి కూడా అనుభవిస్తున్నారు అంటే, అది వాళ్ళకి మన పట్ల ఉన్న కరుణ కాక ఇంకేమిటది. కాబట్టి ఈ భావాలన్నీ కూడా
మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతాయి. అటువంటి ఒక భావన చేస్తే అమ్మవారి పట్ల ఎంత కృతజ్ఞత వస్తుందంటే ఒళ్ళు అలా నీరైపోతుందంట. ఒకసారి కరిగి నీరైపోతుందని అలా నీరైపోతది. అటువంటి కరుణ చూపిస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ సరోజం నిందంతి ఇవన్నీ కూడా మనం పెట్టే కష్టంగా కూడా మనం భావన చేసుకోవచ్చు. ఒక శక్తిని. ఆ భావనని మనం చేస్తే మనం జాగ్రత్తగా ఉంటాం. ఏ పనులు చేస్తున్నా మన భావనలో శుద్ధత్వాన్ని తెచ్చుకునే ఒక ప్రయత్నం. ఇవన్నీ అలా మనని ఒక దారిలోకి, ఒక తాటి మీదకి లాక్కు రావడానికి చెప్పే విషయాలు. ఇందులో విరహిణిగా ఆ పాదాలని వర్ణన చేస్తున్నారంటే అందులో పైకి కనబడే ఒక్క భావం ఒక్కటే లేదు. ఈ భావాలని దాటి అధిగమించి ఇంకొంచెం వేరే లోతుల్లోకి వెళ్ళి అసలేముందో, మూలం ఏముందో, తత్వం ఏముందో తెలుసుకోగలిగిన ప్రయత్నం మనం చెయ్యాలని అటువంటి శ్లోకాలు మనకు చెప్పారనమాట. హ్మ్. సరోజం నిందంతి నఖ కిరణ కర్పూర శిశిరా నిషిక్తా మారారేర్ముకుట శశిరేఖా హిమజలైః స్ఫురంతి కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే తవాధత్తే మైత్రీం పథిక సుదృశా పాదయుగళీ.